ఇండస్ఇండ్ బ్యాంక్ లో 9.50% వాటా కొనుగోలు చేసేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. లేదంటే ఆమోదం రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెబీ, ఫెమా అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. ఇండస్ఇండ్ లో హెచ్డిఎఫ్సికి ఏ సమయంలోనూ 9.50% పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ లేదా ఓటింగ్ హక్కులకు సమానమైన వాటా మించి ఉండకూడదని ఆర్బీఐ షరతు విధించింది. ఒకవేళ సంస్థ సమగ్ర వాటా 5% దిగువకు చేరితే దాన్ని మళ్లీ పెంచుకోవటానికి ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. మరోవైపు తమ సంస్థలను 9.5% వాటా కొనుగోలు చేసేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చినట్లు యెస్ బ్యాంక్ వెల్లడించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ లో 9.50% వాటా కొనుగోలు చేసేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. లేదంటే ఆమోదం రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెబీ, ఫెమా అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. ఇండస్ఇండ్ లో హెచ్డిఎఫ్సికి ఏ సమయంలోనూ 9.50% పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ లేదా ఓటింగ్ హక్కులకు సమానమైన వాటా మించి ఉండకూడదని ఆర్బీఐ షరతు విధించింది. ఒకవేళ సంస్థ సమగ్ర వాటా 5% దిగువకు చేరితే దాన్ని మళ్లీ పెంచుకోవటానికి ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. మరోవైపు తమ సంస్థలను 9.5% వాటా కొనుగోలు చేసేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చినట్లు యెస్ బ్యాంక్ వెల్లడించింది.